శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి నవంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఏదైనా ఒక రాశి వారికి ఈ రాబోయే 15 రోజులు బాగుండాలంటే ఏదో ఒక అదృష్టయోగమో, ధనయోగమో, రాజయోగమో ఏర్పడితే ఆ వారం జాతకుడికి చాలా అనుకూలించే విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ తులారాశి వారికి ధనస్థానంలో ఒక విధమైనటువంటి అదృష్టయోగం ఏర్పడింది. అది లాభాధిపతి రవి ధనస్థానం. అంటే ముఖ్యంగా ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పథకం అనుకూలంగా రావడం వల్ల కానీ, ప్రభుత్వ ధనం రావడం కానీ వస్తుంది. అలాగే మీ యొక్క కుటుంబం యొక్క హోదా పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల కొంతవరకు ఆర్థిక పరంగా మీ మీద భారం తగ్గుతుంది. మొత్తం మీద మీకు మీ కుటుంబానికి ప్రభుత్వపరమైనటువంటి సలహాలు కానీ, రాజకీయ నాయకుల అండదండలు కానీ చాలా వరకు ఉంటాయి. అలాగే ఎక్కువగా మీ యొక్క కుటుంబంలో ఏదో ఒక ఫంక్షనో వేడుకో జరగడం వల్ల ఎక్కువ మంది అధికారులు, నాయకులు, బంధువులు మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి భాగ్యాధిపతి బుధుడు కూడా ధనస్థానంలో ఏర్పడి ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మీ యొక్క వ్యక్తిగతంగా మీరు విద్యార్థి అయితే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవి ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీకు రావడం కానీ, ఒక ప్రభుత్వ పదవి కానీ మీకు కానీ మీ కుటుంబం కానీ రావడం వల్ల ఎక్కువ ఒక ఫంక్షన్గా గెట్ టుగెదర్లాగా జరిగి చాలా వరకు కుటుంబం అంతా కూడా ఆనందంగా గడపడం, లేదా కొన్ని సందర్భాల్లో దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, దాని కొరకు చాలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక విధంగా కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబానికి ఏదో ఒక విధమైన ఆర్థిక లాభం కలుగుతుంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో సంచరించడం, రాష్ట్రాధిపతిగా అలాగే అష్టమాధిపతిగా సంచరించడం వల్ల చాలా వరకు మరి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఫలించే అవకాశం ఉన్నది. సో అలాగే ఈ సమయంలో మీరు ఒక పాత వాహనాన్ని విక్రయించి కొత్త వాహనాన్ని కొనడం కానీ, ఒక పాత గృహాన్ని విక్రయించి కొత్త గృహం కొనడం కానీ, లేదంటే ఉన్నటువంటి గృహాన్ని చాలా అందంగా ఆధునీకరించడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రయాణంలో పరిచయమైనటువంటి వ్యక్తులు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఏదో ఒక శుభవార్త మీ స్నేహితుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ధనస్థానం బాగుంది. ధనస్థానం ఈ రెండు కూడా రావడం వల్ల జాతకుడికి చాలా వరకు ఆర్థిక పరంగా ఎక్కువ సౌకర్యాలు ఈ వారంలో కలుగుతాయి. ఇక ఈ వారంలో జరిగినటువంటి ఇంకొక మార్పు అంటే ఈ పక్షంలో ఈ మనకి నవంబర్ 15వ తారీఖున పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజు మార్గంలోకి రావడం జరిగింది. ఈ కారణం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఒక విధంగా కొంతకాలంగా మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చి రానట్టు సందిగ్ధంగా ఉండడం, చాలా ప్రయత్నాలు చేసినా రాకపోవడం జరిగింది. ఇప్పుడు కన్ఫర్మ్గా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అందులో ఏంటంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విదేశ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశిలో సెలబ్రిటీ రంగం వారు, సినిమా, టీవీ, మీడియా రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారు ఎక్కువగా ఉంటారు. వారు ఏదో కారణం వల్ల ప్రస్తుతం ఈ శని యొక్క స్థితి వల్ల మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఇంతకాలానికి మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు రావడం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక శుక్రుడు తృతీయ స్థానంలోను, అష్టమంలో గురువు, ఈ రెండుటి మధ్య పరివర్తన జరిగింది. ఇది ఒక విధంగా వివాహానికి అనుకూలించే అవకాశం అన్నమాట. ఈ పరివర్తన యోగం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ శుభం కలిగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. రెండు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది.
సో ఇది ఒక విధంగా స్త్రీలకు ఒక అద్భుతమైన వరం లాంటిది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారి సహోదరి అంటే వాళ్ళ చెల్లెలకి ఏదైనా మంచి వివాహం కానీ శుభం కానీ జరిగే సూచనలు కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఇక దాని తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్గా దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి కుజగ్రహం. ఇది వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏమైందంటే ఈ తులారాశి వారికి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థానంలో రుజుమార్గంలోకి వచ్చినటువంటి శని భగవానుడు ఇద్దరి మధ్య కూడా షష్టాష్టక స్థితి రావడం వల్ల ఈ తులారాశి వారికి అనూహ్యంగా వృత్తిలో సడన్గా చేంజ్ రావడం జరుగుతుంది. అది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి దాన్ని రిజైన్ చేసి వేరే వృత్తిలోకి మారడానికి కూడా ఈ గ్రహస్థితి జాతకుడికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా కార్యక్రమం ఒక ధైర్యంగా అనుకున్నదే తడువుగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఇది ఒక విధంగా వృత్తిపరమైనటువంటి స్థితి మాట. ఈ రెండు గ్రహాల మధ్య ఏర్పడినటువంటి ఈ షష్టాష్టక స్థితి ఇది కూడా ఒక విధమైన ప్రత్యేక స్థితి లాంటిది కాబట్టి ఇది ఎక్కువగా అనుకూలంగా ఉండదు. ఎప్పుడు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. షష్టాష్టకాలు ఎప్పుడు కూడా జాతకుడికి అనుకోకుండా ఇబ్బందుల్ని కష్టాలని కలిగిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఉన్నటువంటి అనుకూలత జాతకుడిని చాలా వరకు ఓవర్టేక్ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ గ్రహస్థితి అంతా ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం జాతకుడు ఉన్న వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నిర్ణయం మీరు తీసుకుంటే సక్సెస్ అదే వస్తుంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలు ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని
అలాగే మీకు దక్షిణ భాగం పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదన్నా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.